వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్ చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలువేలు కిషన్ వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక జిఆర్ఎస్ ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు. పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ శ్రీమతి. నా పేరు డాక్టర్ కుక్కుముడి ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు అనగా శుక్రవారం 28/8/2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ పల్నాడు జిల్లా రివ్యూ మీటింగు నర్సరావుపేటలోనే పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ కార్యాలయంలోనే గుర్రం జాషువా మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కెఎస్ జవహర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. వారితో పాటు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మరియు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులంతా కూడా ఈ యొక్క మీటింగ్లో హాజరవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు అమలు, వారి హక్కులపై, అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు, దాని తీరు, అలాగే రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు, కేసుల పురోగతి, అలాగే వాటిపై సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. అంతేకాకుండా జిల్లాలోనే వివిధ సమస్యలపై వచ్చినటువంటి అర్జీలు పరిశీలన కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి దళితులు అనబడినటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని, వారి వారి సమస్యలను ప్రతి ఒక్కరూ కూడా కాలనీలకు సంబంధించి కానీ, శ్మశానాలకు సంబంధించి కానీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కానీ, అలాగే ఎస్సీ/ఎస్టీ కేసులలో రావాల్సినటువంటి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం విషయం కానీ, దళితుల భూముల ఆక్రమణకు గురి అయినా కానీ, అలాగే ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములు పట్టాలు రాకపోవటం కానీ, ఇంకా వారికి సంబంధించినటువంటి ఆ కాలనీలో సీసీ రోడ్ల సమస్య కానీ, వీటన్నిటి మీద కూడా మీరు వ్యక్తిగతంగా ఉమ్మడిగా అర్జీలు తయారు చేసుకొని నేరుగా